హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శివన్ దూబే దాదాపు 4 ఏళ్ల తర్వాత తిరిగి వన్డే పునరాగమనం చేశాడు. కొలంబో వేదిక శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. శివన్ దూబే తన 1670 రోజుల నిరీక్షణకు తెరదించాడు. డిసెంబర్ 15, 2019న వెస్టిండీస్పై వన్డే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన శివన్ దూబే తన మొదటి మ్యాచ్లో నిరాశపరిచాడు. తన డెబ్యూ మ్యాచ్లో 6 బంతులు ఎదుర్కొని శివన్ దూబే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో ఆ తర్వాత అతనికి భారత్ జట్టులో చోటు దక్కలేదు. అయితే ఐపీఎల్ 2024తో పాటు దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనపరిచాడు. భారత్ టీ20 జట్టులోకి వచ్చిన శివన్ దూబే ఇప్పుడు వన్డేలో కూడా రీఎంట్రీ ఇస్తున్నాడు. ముఖ్యంగా శ్రీలంకతో వన్డే సిరీస్కు స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండే దూరం కావడంతో శివన్ దూబేకు రీఎంట్రీ కలిసి వచ్చింది. తొలి వన్డేకు పేస్ బౌలర్ ఆల్రౌండర్ భారత తుది జట్టులో ఈ ముంబైకర్ చోటు దక్కించుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో కూడా శివన్ దూబే పర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 27 పరుగులు చేసి దూబే భారత్ ఛాంపియన్గా నిలవడం తన వంతు పాత్ర పోషించాడు. దూబే తన లిస్ట్కే కెరియర్లో ఇప్పటివరకు 54 మ్యాచ్లు ఆడి 975 పరుగులతో పాటు 40 వికెట్లు పడగొట్టాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్. బై బై.